ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచెలో మా అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మా అందరికీ కంటి నిండా నిద్ర అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నాయనా, ఈ రోజున అనేకులు చూడాలని ఆశపడి ఉన్నారు తండ్రి. అయినప్పటికీ వారికి లేని ధన్యత, వారికి లేని భాగ్యము తండ్రి మీ యొక్క కృప చొప్పున మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున తండ్రి ఎందు నిమిత్తమైతే మాకు ఇచ్చారో ఆ యొక్క చిత్తాన్ని మీరే మా ఎడల నెరవేర్చండి. మార్గం తప్పేవారిగా, పాపంలో పడేవారిగా, మా సాక్ష్యాన్ని కోల్పోయేవారిగా మాలో ఎవ్వరూ ఉండకుండా మీరే మా అందరినీ మీ కృప చొప్పున నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఉన్నత స్థలము నుంచి చెయ్యి చాపి ఆయన నిన్ను పట్టుకొనును అని కీర్తనల గ్రంథము 18వ కీర్తన 16వ వచనం ద్వారా సెలవిస్తున్నారు నాయన. అవునయ్యా, మేము ఈ రోజున ఒంటరిగా లేము అని అయ్యా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మీ చేతి ద్వారా మమ్మల్ని పట్టుకొని ఉన్నారు అని. ఎవరు పడివేయాలనుకున్నా, ఎవరు మమ్మల్ని కృంగదీయాలనుకున్నా అయ్యా మీరు మాతోనే ఉండి మమ్మల్ని లేవనెత్తుతారని, మేము ఎప్పుడు కూడా త్రొట్టిల్లిపోయే వారంగా ఉండము అని తండ్రి ఈరోజు గ్రహించి ధైర్యముతో ముందడుగు వేయడానికి సహాయము దయచేయండి. ఏదైతే బిడ్డలు ప్రారంభించడానికి భయపడుతున్నారో ఈరోజు ఆ కార్యాలు మీ యొక్క కృపను బట్టి ప్రారంభించుటకు, ధైర్యము కలిగి ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించండి నాయన. ఎస్ లార్డ్, ఈ ఉదయాన ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. వారందరి జీవితాల్లో ఈరోజు మీ చిత్తం ఏమిటో దానినే నెరవేర్చండి తండ్రి. అయా ప్రార్థన చేస్తున్నాము, మా పనులను బట్టి అడుగుతున్నాము. ఈరోజు చేస్తున్న మా ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. అయ్యా, ఏ పని కూడా ఆగిపోకుండా సహాయం దయచేయండి. ఎవరు కూడా మాకు ఆటంకంగా ఉండకుండా కృప దయచేయండి ప్రభువా. మేము ముందుకు సాగుతున్న వేళ మాకు జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, చేస్తున్న ఏ పనైనప్పటికీ ఆ పనిలో ప్రతి బిడ్డ ఈరోజు నూరంతలుగా దీవించబడుటకు కృప దయచేయండి ప్రభువా. అయా, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండంగా, శుభకార్యాలు ఈరోజు వారు చేసుకుంటూ ఉండంగా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా. వెళ్తున్న మార్గాలు, నీటి మార్గము, ఆకాశ మార్గము, రోడ్డు మార్గము, అయా ఏ మార్గంలో వారు వెళ్తున్నప్పటికీ వారికి ఏ హాని జరగకుండా మీ కంచె కాపుదల దయచేయండి. అయా మార్గమందు ఏ ప్రమాదము, సమస్యలు, ఆటంకములు రాకుండా మీరే బిడ్డలను తండ్రి క్షేమంగా నడిపించమని, సురక్షితముగా వారి గమ్య స్థానాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఏ బిడ్డకు కూడా ఆకలి బాధలు లేకుండా సహాయము దయచేయండి. సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి నాయన. అనారోగ్య సమస్యలను తొలగించండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని ఈరోజు లేవనెత్తండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును దయచేయండి. అయా, ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని ఈరోజు ఏ విషయాల్లో సరి చేయబడాలో ఆ విషయాల్లో సరి చేసుకున్నటకు బిడ్డలకు తండ్రి జ్ఞానాన్ని దయచేయమని, మాటలు, నడవడిక, కనుచూపు ప్రతిదీ కూడా మీ నామాన్ని మహిమ పరిచేదిగా ఉండుటకు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి నాయన. ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని కూడా సజావుగా జరగడానికి కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, బిడ్డల ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు నాయన. వాటన్నిటిలో మీరే బిడ్డలను జ్ఞానముతో నింపమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయండి. సమాధానముతో, ప్రేమతో, సఖ్యతతో, తగ్గింపు జీవితం కలిగి ఈరోజు మేము ఉండే కృప అనుగ్రహించండి నాయన. ఎస్ లార్డ్, ఈ లోక సంబంధమైన వ్యక్తుల ద్వారా మేము ఆకర్షింపబడకుండా
ఏ మోసాల్లో ఈరోజు మేము పడిపోకుండా అయ్యా మీరే మా అందరికీ తగిన జ్ఞానము అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారయ్యా, వారికి ఏ సమస్యలు రాకుండా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా తండ్రి ఈ రోజంతను మీరే కాపాడమని, అయ్యా ఈ ఎండ వేడిముల నుంచి ప్రతి ఒక్కరికి ఉపశమనమును దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి అయ్యా. అయ్యా మేము మా నోటి ద్వారా స్వార్థ చేసే వ్యక్తులుగా ఉండే కృప దయచేయండి. రాజ్య స్వార్థలో పాలిభాగస్తులై ఉండే వ్యక్తులుగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.